హలో అందరికి ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 70th డే నాగాలాండ్ వెళ్ళాలి. నాగాలాండ్లో ఈరోజు లాంగ్వా విలేజ్ ఆ ప్లేస్కి వెళ్తున్నా చూడడానికి. రూమ్ చూపించలేదు కదా, ఫస్ట్ వ్యూ చూడండి. నిన్నైతే నేను 2 గంటలు ఇక్కడనే కూర్చొని మంచిగా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అందరినీ చూసుకుంటూ కూర్చున్నా. వర్షం పడుతుండే, కొద్దిసేపు పడుతుంది, కొద్దిసేపు తక్కువ అవుతుంది మళ్ళీ వర్షం. చాలా బాగుంది కదా, ఒక విలేజ్లో ఉన్నట్టే ఉంది మంచిగా. ఇది రూము, సింగిల్ బెడ్ అన్నమాట, అంతే సింగిల్ రూమ్ అన్నమాట. ఇది 300, కాకపోతే కామన్ వాష్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ అనుకో 1000 రూపీస్ అంట. పెద్ద బెడ్, అటాచ్డ్ వాష్రూమ్. సరే ఏమన్నా వాష్రూమ్ ఏమైనా గలీజ్ ఉంటే అట్లనే తీసుకుందాంలే అని అనుకున్నా. వాష్రూమ్ నీట్గానే ఉంది. ఇప్పుడు నార్మల్గా స్టేషన్లలో ట్రైన్స్లలో దానికంటే గలీజ్ అయితే ఏం లేదు, మరీ క్లీన్గా కూడా లేదు. ఉండొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మరి స్టేషన్లలో ట్రైన్లలో ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడే ఎమర్జెన్సీ ఉన్నప్పుడే యూజ్ చేసిన వాళ్ళం. ఇంకా ఇదంతా కాబట్టి నీట్గానే ఉంది, మరి అంత గలీజ్ అయితే ఏం లేదు. 300 బెటరా లేకపోతే ఒక రోజుకి 1000 రూపీస్ బెటరా చెప్పండి? ఓన్లీ వాష్రూమ్ కోసం 300 బెటర్ కదా, జస్ట్ పడుకోవడానికి. వాష్రూమ్ 1-2 సార్లు పోయేదానికి, స్నానంకి, అంతే. మరీ అంత గలీజ్ అయితే ఏం లేదు. నిజంగా గలీజ్ ఉంటే నేనే అసలు తీసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప స్టేషన్లలో ట్రైన్లలో యూజ్ చేస్తాను నేను. ఎట్లాంటిది ఇట్లా రూమ్ తీసుకున్నప్పుడు చూసుకుంటా కదా. ఇదిగోండి, ఇదే నేనున్న హోటల్, అదే రైల్వే స్టేషన్. బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుందా, అదే రైల్वे स्टेशन. दादा, मेरा मम्मा पापा को कॉल किया है, पापा को कॉल किया है। क्या आप पागल हो गए क्या? आपके पापा को क्यों कॉल किया है? वो इतना डर गई था, पता है? इतना डाउट है तो मेरे को रूम क्यों दिया है? नहीं, हम लोग का रूल ही है हम लोग का। हाँ तो पहले करना था, मैं उसी दिन आया था ना, उसी दिन करना था। अभी किया तो वो लोग कितना डर गए। मैं टिकट ले रही हूँ, वो लोग फोन करके क्या हो गया ऐसा रो रहे, पता है? बोल दीजिए, सो कोई है? वो लोगों को उतना हिंदी नहीं आता है। आपका तेलुगु में बोल दीजिए। हाँ, मैं बोली थी ऐसा हो गया बोल के बोली थी, वो लोग तब मान गई थी। ऐसा मत करना है, ठीक है? हमारे उधर ऐसा परमिशन मतलब क्या बोलते हैं, मम्मा पापा को बोलने बिना ऐसा नहीं आता है, नहीं घूमते हैं। इधर ऐसा होता है शायद, हमारा उधर नहीं होता है। पूरा बोल के कुछ भी करता है। मैं ऐसा करने वाला हूँ, मैं ऐसा करने वाला हूँ, सब कुछ बोलते हैं हम लोग। आप ऐसा कैसे कॉल कर सकते हैं? अभी तो करो, कोई प्रॉब्लम नहीं, मेरे सामने करो। वो लोग इतना मतलब मैं बात करके आपको दे देते ना। तो अभी आप बोल दीजिए ना फोन करके। अभी किया है, वो लोग मेरे को कॉल करके रो रहा है। क्या बोलना है उसको, क्या हुआ क्या हो गया बोल के, मतलब दूर है ना, मैं क्या समझते हैं वो लोग, कुछ हो गया बोल के समझते हैं ना। आप इतना डाउट है तो रूम नहीं दे दो. हिंदी కూడా వస్తలేదు కోపంలో, పిచ్చి మెంటలోడు ఎక్కడో. ఫస్ట్ రూమ్కి వచ్చినప్పుడే ఆమె ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో అవన్నీ కనుక్కోండి అని చెప్పేసి అన్నాడు ముసలాయన. సరేలే ఇట్లా ఉంటాయిలే, ఎందుకు కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి కదా అని చెప్పేసి నేను కామ్గానే ఉన్నా. నేను అన్నీ చెప్పిన క్లియర్గా, ఇట్లా ట్రావెలర్, ఇట్లా సోలోగా ట్రావెల్ చేస్తున్నా, అది ఇది అని చెప్పిన. అప్పుడే మా అమ్మ డాడీ నెంబర్ తీసుకొని మాట్లాడచ్చు కదా. ఇప్పుడు నేను చెక్అవుట్ చేసేటప్పుడు మా డాడీ నెంబర్ ఇయ్యి అని అన్నాడు. సరే అని చెప్పి నేను మా డాడీ నెంబర్ ఇచ్చిన. ఇస్తే వెంటనే నేను ఇట్లా చెక్అవుట్ చేసి ఇట్లా నడుచుకుంటూ పోయిందా, మీకు వీడియో కూడా చూపించిన, రైల్వే స్టేషన్ ఇదే అని పోయి నేను టికెట్ తీసుకుంటాను. మా అమ్మ ఫోన్ చేసింది, మా అమ్మ ఫోన్ నుండి ఫోన్ వచ్చింది, మా డాడీ మాట్లాడుతుంది, హలో ఎవరమ్మా ఇట్లా
అస్సాం అంటుండు, ఉషా కిరణ్ అంటుండు అని భయపడుతున్నాడు. ఎట్లుంటుంది? నేను అసలే వాళ్ళు పొద్దంతా నా మీదనే ఉంటుంది, వాళ్ళకి ఇంత ఏడుపు వస్తుందంటే వేస్ట్ గాడు ఎక్కడ. పొద్దంతా నా మీదనే ఉంటుంది. నేను ఇక్కడ తిరుగుతున్నా, ఏడబడితే ఆడ తిరుగుతున్నా, ఎట్లుంటానో ఏమో అని మళ్ళీ కామెంటలో ఎక్కడనో. నేను వచ్చినప్పుడన్నా ఫోన్ చేయాలి కదా నా ముందరనే, లేకపోతే అప్పుడైనా ఫోన్ నెంబర్ తీసుకోవాలి కదా. మళ్ళీ ఇప్పుడు చెప్తుండు రూల్ ఇది తీసుకోవాలా అని. తీసుకో, నా ముందర ఫోన్ చేయొచ్చు కదా. నేను పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఎట్లుంటుంది? నేను టికెట్ తీసుకుంటున్నా. మా డాడీ ఫోన్ చేసి ఎంత భయపడిండు, మా అమ్మ కూడా. అంటే ఎవరో వేరే స్టేట్ నుండి ఫోన్ చేసి ఇట్లా వస్తాము ఉషా కిరణ్ అంటే ఏమైందో మా పిల్లకి అని అనుకోరా? తిక్కలోడు కాకపోతే మస్తు కోపం వచ్చింది, ఏడుపు వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా అట్లనే. మా డాడీ ఎంత భయపడిండు. నేను చెప్పిన ఇట్లా డాడీ నేను ఇట్లా చెక్అవుట్ చేసి వచ్చిన, ఆ ముసలాయన వచ్చిన రోజు కూడా ఇట్లా వేసిండు, ఏమంటారు ఇప్పుడు చెక్అవుట్ చేసేటప్పుడు నెంబర్ తీసుకున్నాడు రూల్ అని చెప్పి. రూల్ అని అవన్నీ చెప్పకపోయినా సరే నెంబర్ ఇవ్వమంటే నేను ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మా అమ్మకి డాడీకి చెప్పే తిరుగుతున్నా, నేను చెప్పకుండా ఏం తిరుగుతలేను. కోపం వచ్చింది. ఇప్పుడు పోయి వేసుకుంటావు అని చెప్పిన. మా డాడీ వద్దులే వేరే దగ్గర ఎందుకు, వెళ్ళిపో అని అన్నాడు. నాకు మా డాడీ చెప్పినా కూడా నేను ఈయన నాకు సైకిల్ వేసిపోయింది అట్లే. ఎంత భయపడతారో వాళ్ళు. ముందే నిన్న రాత్రి కూడా అంటే ఏడ్చింది. ఇంకా మా అమ్మ వాళ్ళు బాధపడిండ్రు. నీ మీదనే ఉంటుంది మాకు ధ్యాస అంతా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. ఎందుకంటే అమ్మాయిని కాబట్టి ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. నన్ను ఇంత దూరం పంపించుడే గొప్ప పని. ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరు అడిగినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసో ఏదో ఒకటి నన్ను ఇంత దూరం పంపించడే వాళ్ళ పని, గొప్ప పని. నన్ను ఇంత దూరం పంపించడే గొప్ప పని. అంటే ఇంకా మళ్ళీ మీదికి వెళ్ళి నేను ఇవన్నీ టెన్షన్లు పెడితే ఎట్లుంటుంది? ఓ ట్రైన్ వచ్చేసింది, జస్ట్ ట్రైన్ మిస్ అయిపోతుండే అని తిట్టడానికి పోయినా కానీ మరి ఎంత కోపం వస్తుంది. నాకు మస్తు భయమైంది మా డాడీ వాళ్ళు భయపడేసరికి. అట్లెట్లా చేసిండు అని. సరే నెంబర్ తీసుకున్నప్పుడు నా ముందరనే అన్న ఫోన్ చేయాలి కదా. నేను పోయిన తర్వాత ఫోన్ చేసాడేంది చండాలంగా. ఇంకా నేను పోయి తిడతా ఆగు అని చెప్పిన. మా డాడీ వద్దు ఊరు కానీ ఊర్లో ఎందుకు అవన్నీ మనకెందుకు, వెళ్ళిపో అని అన్నాడు. అయినా కూడా వినకుండా నాకు కోపం వచ్చింది. ఇంకా పోయి అనేసినాయి. ఏమంటలేడు ఇంకా. అసలు ఏమనొద్దు అనుకున్నా, పెద్ద అయినా కదా ముసలైన అని చెప్పేసి. ఇంకా లేదంటే ఇంకా తిడుతుండే. హిందీ కూడా వస్తలేదు కోపంలో, హిందీ కూడా వస్తలేదు. అమ్మ నయ్యం ఇంకా టికెట్ తీసుకొని దబ్బుని పోయి అనేసి వచ్చిన. 3 minutes ఉంది ఇంకా ట్రైన్కి, స్టార్ట్ అయిపోతుండే. ట్రైన్ మిస్ అవుతుంది. ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ 2 గంటలకు ఉంది ట్రైన్. మళ్ళీ నేను లాంగ్వా విలేజ్కి వెళ్ళడానికి టైం పడుతుంది. పొద్దున కోపంతో అయిందండి ఈరోజు. కూల్ 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 ఏం లేదు. డాడీ అమ్మ భయపడేసరికి నాకు ఇంకా పిచ్చి లేచిపోయింది. వాళ్ళు నిజంగానే రోజు ఎంత బాధపడతారో నాకు తెలుసు. అంటే ధ్యాస అంతా నా మీదనే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నా సరే, ఏ పేరెంట్స్కైనా సరే, ఇప్పుడు మన పిల్లలు ఏడున్నారో, ఏం చేస్తున్నారు, ఎట్లున్నారో, ఏం తిన్నారో, అవన్నీ వాళ్ళకి ఎప్పుడు మైండ్లో ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఎటన్నా పోయినా కూడా వాళ్ళు వచ్చేదాకా మన పేరెంట్స్కి ఎట్లుంటుందంటే మనసులో పట్టదనమాట. ఇంకా అట్లాంటిది నేను ఇట్లా ఇండియా అంతా ట్రావెల్ చేస్తున్నా, వేరే స్టేటు, వేరే కల్చరు, వేరే ఫుడ్, ఏడుంటున్నానో, ఏం చేస్తున్నానో అదంతా ఎట్లుంటుంది వాళ్ళకి. ఇంకా అట్లా సడన్గా ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా అస్సాము ఉషా కిరణ్ అని చెప్పంగానే వాళ్ళకి అసలే మా అమ్మ డాడీకి సగం అసలు హిందీయే రాదు. ఏదో మా అమ్మకి ఖానా పీనా అవి 2-3 ముక్కలు తప్ప అస్సలకి హిందీ రాదు. ఇంకా అట్లా ఫోన్ చేసి అస్సాం ఉషా కిరణ్ అంటే ఎంత టెన్షన్ పడతారు. ఏమైందో, ఏమన్నా అయ్యిందేమో అని ఎంత టెన్షన్ పడతారు. బుద్ధి లేని వేస్ట్ ఫెలో ఎక్కడన్నా.
కోపం వస్తుంది నాకైతే. ఇప్పుడు ఇంకా ఈ సిమల్గురి నుండి బోజా వెళ్ళాలి, బోజా నుండి లాంగ్వా మాన్ విలేజ్ వెళ్ళాలి, మాన్ విలేజ్ నుండి లాంగ్వా వెళ్ళాలి. అది మ్యాటర్. జస్ట్ పొద్దున్నే పిచ్చిలేసిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది. బోజా రీచ్ అయిపోయినా, బోజా నుండి సొనరి రీచ్ అయినా, సొనరి నుండి మాన్ విలేజ్కి వెళ్ళాల్సిన సుమోలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆపమని చెప్పిన నేను. అన్న అక్కడనే డ్రాప్ చేసిండు. టికెట్ కూడా తీసేసుకున్నా, 350 రూపీస్ సొనరి నుండి మాన్ విలేజ్కి. అయితే ఇంకా ఫుడ్ ఏమైనా తిందామని ఇక్కడనే ఉందన్నమాట హోటల్, సేమ్ వాళ్ళదే, సుమో వాళ్ళదే. ఫుడ్ తిందామని అనుకుంటే రోటీ సబ్జీ ఉందంట, ఇంకా అన్నం, వెజ్ మీల్స్. అయితే రోటీ కాదు, పరోటా. పరోటాని రెడీమేడ్ ఉంటాయి కదా, రెడీమేడ్వి వీళ్ళు జస్ట్ కాల్చి ఇస్తున్నారు అనమాట. అట్లా అది వద్దులే, అన్నం తింటా అని చెప్పేసి అన్నం తీసుకున్నా. అయితే అన్నం 100 రూపీస్, రోటీ సబ్జీ ఏమో 50 రూపీస్. అయితే ఈ అన్నంలో బెండకాయలు, ఉడకబెట్టిన బెండకాయలు తింటారంట. నాకు వచ్చింది ఇట్లా. అంటే నాకు జస్ట్ నేను ట్రై చేస్తా అని చెప్పిన, అందుకనే నాకు 2 ఇచ్చిండు, లేదంటే ఇంకా ఎక్కువనే ఇస్తుండే. ఇదో ఈ అన్ననే. నాగాలాండ్లో ఇట్లనే తింటారంట రైస్, అంటే ఇట్లా ఉడకబెట్టిన బెండకాయలు ఇట్లా. ఇప్పుడు నాగాలాండ్లో ఇట్లనే తింటారు ఇక్కడ అంతా, అందుకనే మేము ఇట్లా పెడతాము అని చెప్పేసి చెప్పిండు. మేము కూడా ఇట్లనే తింటాం అనేసి అన్నాడు. నేను ట్రై చేద్దాంలే అని 2 వేయించుకున్నా అంతే. కానీ నార్త్ ఈస్ట్లో ట్రావెల్ చేయడం అంటే కష్టమే. ఎటు పోవాలన్నా జర్నీ ఎక్కువ టైము, ప్లస్ ఏమంటారు ఫుడ్ మనది ఉండదు, ప్లస్ అందరూ గుట్కా పండ్లు తినేటోళ్ళు. వద్దులే తినేటప్పుడు ఎందుకు, కానీ కొంచెం తినేతరా. ఎప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తం అయిన తర్వాత మాట్లాడతా దీని గురించి. వెరైటీ ఉంది కర్రీ అయితే, దేవుడా. చట్నీ కొంచెం ఓకే, మన సైడ్ ఉన్నట్టే ఉంది, కానీ కారం ఎక్కువ ఉంది. అన్నం చాలా చాలా పలుకు పలుకుంది. ఇంకా నాగాలాండ్ ఎట్లనో నా పరిస్థితి. నాగాలాండ్లో మొత్తం నాన్ వెజ్, కుక్కలు, కప్ప, పురుగులు అన్నీ తింటారంట. దీని పోయి ఆడ ఎట్లుంటారో ఏమో, ఇప్పుడు ఈరోజు పోయిన తర్వాత తెలుస్తుంది నా పరిస్థితి. ఇన్ని రోజులు తిన్న ఫుడ్ వేరు, ఈరోజు నాకు వేరే ఫుడ్ కనిపిస్తుంది. ఎందుకో ఏమో టేస్ట్ అంతా అసలు మొత్తం చేంజ్, చాలా చేంజ్ ఉంది. ఇది అస్సామే, కాకపోతే బార్డర్ అనమాట. ఇప్పుడు నేను లాంగ్వా వెళ్తున్నా కదా, లాంగ్వా విలేజ్ నాగాలాండ్, అటు సైడ్ వెళ్ళే రూట్లో బార్డర్ అనమాట ఇది సోనాలి. కాబట్టి అందుకనే నా ఫుడ్ మొత్తం చాలా డిఫరెంట్ ఉంది. ఈ ఉడకబెట్టిన బెండకాయ ట్రై చేయలేదు కదా, ఇప్పుడు ట్రై చేస్తున్నా. అమ్మో, అస్సలు తినలేము ఈ ఉడకబెట్టిన బెండకాయ. అయితే తిన్న తర్వాత ఇక్కడనే ఉన్నా అనమాట. ఇంకా సుమో స్టార్ట్ అవ్వలేదు, టైం 12 అవుతుంది. మళ్ళీ నేను లాంగ్వా విలేజ్ వెళ్ళడానికి ఆడ దొరుకుతుందో లేదో ట్యాక్సీ, ఇక్కడనే లేట్ అవుతుంది. యాక్చువల్గా ఈ సొనరి నుండి మాన్ విలేజ్కి మార్నింగ్ ఒక సుమో ఉంటుందంట, మళ్ళీ మధ్యాహ్నం ఒకటి. నేను పొద్దున్న వచ్చి ఉండాల్సిందే, కానీ పొద్దున్న రావడానికి మళ్ళీ సిమల్గురి నుండి ట్రైన్ లేదు, అర్ధరాత్రి ఉండే ట్రైన్. మళ్ళీ నేను బోజాలో వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుండే. ఈ బోజా ఏమో చిన్న విలేజ్ అనమాట, అందుకనే పొద్దున వచ్చిన. ఇప్పుడేమో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఈ అన్నాన్ని కలిసిన అనమాట. डार्क है. हाँ. Hello. Hello. मैं हूँ गौतम छत्री from Assam. So today I met a girl from Hyderabad. Her name is Usha Kiran. I found her very, very, very bold. Today is her 70th day. Roaming in India. Last time she visited Tawang, Arunachal Pradesh, a part of Arunachal Pradesh. And after Tawang, now she is visiting Nagaland.
born in Nagaland. I found her being very, very bold. I wish her all the best in life. I wish her all the best. Thank you. Really, today was a very good day for me. Meeting her. Meeting a girl like Usha. Yeah, really, she is an exemplary girl. The girls of India should learn a lot of things from her. And Girls from India. lots of people join her, be her follower, and wish her be a part of her success and journey. Thank you very much. Thank you so much. Thank you so much. Nice to meet you. Yeah, Thank you so much. Same. ఓ దేవుడా అన్న చెప్పిన మాటలకి ఈరోజు నేను అన్నం తినాల్సిన అవసరం లేదు. Going from here also I have talked to you. After reaching Hyderabad also I have talked to you. ఓకే ఆల్రెడీ నా నెంబర్ My journey తీసుకున్నాను అప్పుడే. is not my beginning. Today is my now. It is not my ending. Today is my beginning now. Anyway, from today I shall go. I shall just make a call to Usha. Usha, I am going there. Yeah, please guide me the route. She is so expert in telling the routes. ओके All the routes of India. मिनट इधर डार्क से आ रहा है. हाँ अभी बोला. I found Usha really, really very wonderful telling about the roots of India. Almost she has visited all the nooks and corners of India. हाँ हाँ. So from today onwards, anywhere I shall go, first I shall make a call to Usha. Yeah, Usha, I am going there. Just please help me to guide the route. Then only I shall follow forward. Really. థ్యాంక్ యూ. నెంబర్ కూడా తీసుకుంటా. పాపం సిమ్మల్గురి నుండి ఇక్కడికి 1000 రూపీస్ తీసుకున్నారంట ఎవరో. నేను 60 రూపీస్లో వచ్చిన, ఈ అన్న 1000 రూపీస్లో వచ్చాడు. ఎంత డిఫరెన్స్ 1000కి 60కి. మస్తు అంటే ఆయన ఫీల్ కూడా అవ్వట్లేదు 1000 ఇచ్చినందుకు. కాకపోతే నేర్చుకున్నా, ఈరోజు నేను ఒక లెసన్ నేర్చుకున్నా. ఇప్పటి నుండి ఎట్లుండాలో తెలుసుకుంటున్నా అని చెప్పేసి నా నెంబర్ తీసుకుంటే ఇప్పటి నుండి ఎక్కడికి పోయినా ఒక ఫోన్ చేస్తా, రూట్ చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసిన నేను. పాపం 1000 రూపీస్ ఎంత మోసం సిమ్మల్గురి నుండి ఇక్కడికి. పాపం అనిపించింది నాకే. కానీ ఏం చేస్తాం, ఆయన పాస్ట్ 22 ఇయర్స్ నుండి ట్రావెల్ చేయలేదంట. ఈరోజు మాన్ విలేజ్కి ఏదో కొంచెం పని మీద వెళ్తుండంట ఎవరినో కలవడానికి. సో అట్లా పొద్దున్నే 1000 రూపీస్ బొక్క. ఓకే ఇప్పుడు ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఇద్దరం అంటే అందరం, చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఈయన కలిసి. Say in Hindi or English? योर विश. Okay. आज हमारी बेटी उषा किरण मॉन विलेज जा रही है. It's a part of Nagaland, a part of India. It's a very beautiful place. And just now on the way, we met a beautiful girl. एक बेटी है, नाम ALM है, from Mon village, Nagaland. So I would like to say that एक सैल्यूट तो उषा किरण के पेरेंट्स के लिए बनता है, जिन्होंने अपने बेटी को, बड़ी बेटी को इतना दूर भेजा, भारत घूमने के लिए भेजा. सही में ऐसे बड़े माँ बाप को एक सैल्यूट जरूर बनता है. जय हिंद. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ విన్నావా, డాడీ విన్నారా, మీకే సల్యూట్ చెప్తుండు అంకుల్. And Usha, when you reach, you must show this to your parents, okay? Then one uncle has sent salute to them. ఓకే ఓకే షూర్. हमारे start అయింది వెహికల్. in the language of Nagamese, we say if we have to go to Mon, then we have to say like this: Mon Jai se. Jai ase. So, huh? Jai ase. Oh, Mon Jai ase. Yes. So I've been little corrected by Jai she means past tense. by ELM. Okay. మాన్ జై అసే. Mon Jai ase. Yes, Mon Jai correct. అంటే ఇప్పుడు మాన్ కి వెళ్తున్నామని. Mon Jai ase. नागामीज लैंग्वेज लो इसको मौन थोड़ा जाए ऐसे. इसमें थोड़ा प्यार डालने से मोर मौन जा बोले बहुत मौन जाए से ऐसे भी बोलते हैं. आपको मौन जाने के लिए बहुत मन है, हाँ, ये हिंदी में बोलते हैं. अगर आपको मौन जाने के लिए बहुत मन है तो क्या बोलेंगे, थोड़ा सा हिंदी और थोड़ा सा नागामीज मिला के इसको टिपिकल इंडियन कल्चर में बोलेंगे, मोर मौन जा बोले बहुत मौन जाए से. So this is the way you have to say. Okay, if you are desirous to go to Mon. చెప్పలు వస్తున్నాయి పొద్దున్న నుండి. Okay, one little break. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట. 1 అవుతుంది టైం మాన్ విలేజ్కి. ఇప్పుడు ఇంకా ఆడికి పోయిన తర్వాత ట్యాక్సీలు దొరకవో కూడా తెలియదు. అమ్మ డాడీ సెల్యూట్ మీకు. ఈ అంకుల్ చెప్పిండు, వీడియో చూసిర్రు కదా ఇందాక. మస్తు హ్యాపీ అంటే మస్తు హ్యాపీగా ఉంది. అంటే ఇట్లా ఎవరో తెలియని వాళ్ళు మన పేరెంట్స్ని కానీ మనల్ని కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వడం ఎంత బాగుంటుంది.
మాన్ విలేజ్. రాగానే నాకు చాక్లెట్ ఇచ్చింది. అయితే ఈరోజు నేను పొద్దున్న నుండి 9 నుండి వెయిట్ చేస్తున్నా ఇక్కడ అని చెప్తే, పర్లేదు ఏదైనా మన మంచి కోసమే అవుతుంది అని అన్నది. ఇంత సింపుల్గా, ఇంత చిన్న పిల్ల ఇంత సింపుల్గా పర్లేదు ఏదైనా మన మంచి కోసమే అవుతుంది అనేసరికి ఇటు సైడ్ నుండి పాజిటివ్ వైబ్స్, ఇటు సైడ్ నుండి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఈరోజు నా మైండ్ అంతా పాజిటివ్ అయిపోయింది. ఈరోజు పొద్దున్నే పిచ్చి వేసింది కదా. ఈ అంకుల్ ఏమో 1000 రూపీస్ ఇచ్చింది కదా ఒక ఆయనకి సిమ్మలగురి నుండి ఇక్కడ రావడానికి. పర్లేదు ఈరోజు నేను ఒక లెసన్ నేర్చుకున్నా, చాలా మంచిగా అనిపించింది. అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ అంకుల్ నమ్ముతే 100% నమ్ముతా, లేకపోతే అసలు నమ్మను. అంటే మునుగుతే మొత్తం మునుగుతా, లేకపోతే అసలు మునగను అని. అంటే దేవుడు చూస్తూనే ఉంటాడు అన్ని. ఇంకా కొంచెం స్పిరిచువల్గా ఉన్నారనమాట. లైక్ దుర్గాదేవిని ఎక్కువ నమ్ముతారంట. కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను ఆయనకి ఫోన్ చేసి, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఇప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి తిట్టి లొల్లిపడి గొడవపడి మళ్ళీ తీసుకోవచ్చు. కానీ నాకు అట్లా ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా గొడవపడి అనవసరంగా మళ్ళా ఇద్దరికి గొడవలు, మళ్ళీ మాటకు మాట, అవన్నీ ఎందుకు, హెడ్ఏక్ అనవసరంగా వదిలేస్తే పోతే పోనే, వదిలేసేయాలి అని చెప్పేసి అన్నాడు. నాకు మంచిగా అనిపించింది. నాకు ఎట్లా అంటే అనవసరమైన పెంట ఆల్రెడీ అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఇంకా అవసరం లేదు. నేను కూడా అది ఫాలో అవుతా. ఆల్రెడీ అయిపోయిన దాని గురించి నేను పట్టించుకోను. కానీ ఏంటంటే ఇట్లా కొంచెం కొత్తగా అనిపించింది అనమాట ఈ అంకుల్ నుండి. ఇంకా ప్లస్ చాలా మాట్లాడినాం మార్నింగ్ నుండి. ఈరోజు ఈమె నుండి కూడా కొంచెం పాజిటివ్ చూసిన మంచిగా అనిపిస్తుంది. రాగానే చాక్లెట్ ఇచ్చింది, నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఎవరో కూడా తెలియదు కదా, నాకు ఇచ్చింది. ఈ అంకుల్ కూడా తెలియదు, ఈ అంకుల్కి కూడా ఇచ్చింది. మంచిగా అనిపించింది. It's Nang May May Ngoya. Nang May Ngoya. It's Ngoya. Yeah. Say. ఎట్లున్నారు అని అంటే, ఈ నాగాలాండ్లో నాగమీస్ లాంగ్వేజ్ ఉంటుంది, కొన్యాక్ లాంగ్వేజ్ ఉంటుంది. నాగమీస్ అంటే అందరు మాట్లాడేది, కొన్యాక్ అంటే కొంచెం స్పెషల్ ట్రైబ్స్ అనమాట. చాలా డిఫికల్ట్ లాంగ్వేజ్ కొన్యాక్ లాంగ్వేజ్. నంగ్ మే మయోంగ్యా. No, it's totally wrong. Say nang may Ngoya. Ngoya. Noya. Ngoya. Yoya. Yes. Nyoya. Nang may Ngoya. It's okay. I told you right, it's complicated. Nang me Nyoya. It's okay. It's okay. नमस्कार करते हैं. बाकी बात नहीं करेंगे. దేవుడా అసలు అంటే అసలు రాట్లే. ठीक है नागामीस में अपनी kinase. अपनी kinigase. अपनी kinigase. You can say that right. It's very easy. ఎట్లున్నారు అంటే अपनी kinigase. How are you? నాగామీస్ ఈజీగానే ఉంది, కానీ కొన్యాక్ చాలా టఫ్ ఉంది దేవుడా. So you have to pay a very huge amount of good tuition fee for learning Konyak language. Okay. బ్రేక్ కోసం అని చెప్పేసి బండి ఆపిండి అనమాట అన్న. ఇంకా ముందు కొంచెం హైట్ ఉంటుందంట రోడ్, అందుకనే ఆపేసిండు. డైరెక్ట్ కొండల నుండే వస్తున్నాయి వాటర్. బ్యాంబూ స్టిక్స్తోనే ఎట్లా తయారు చేసారు చూడండి వాటర్ రావడానికి. ఇది నేను మేఘాలయలో కూడా చూసినా కానీ వీడియో తీయడానికి ఆప్షన్ లేకుండా అనమాట. భలే ఉంది కదా, మస్తు చేసారు. కానీ ఇంకా ఈ వాటర్ అనే ఇట్లా వేస్ట్ అవుతూనే ఉంటాయి. బాగుంది నాగాలాండ్ కూడా, సేమ్ మేఘాలయ లాగానే ఉంది. చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం ట్రైబల్ పీపుల్ కదా ఉండేది. ఉల్లి పొరక, ఇవేవో సీడ్స్ అన్నది నాకు కూడా తెలియదు. వాటర్లో వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవచ్చంట, కర్రీ చేసుకోవచ్చంట, మన ఇష్టం అంట. ఇది పాలకూర లాగా అనిపిస్తుంది నాకు ఎందుకో, ఇది గోంగూర లాగా అనిపిస్తుంది. ఇవేమో మిర్చి, మన సైడ్ లాగా అయితే అసలు లేవు, కొంచెం వేరేలాగా ఉన్నాయి అన్నమాట.
బాగున్నాయి. మినీ వాటర్ ఫాల్. చెక్కింగ్ అవుతుంది పోలీస్ది, అందుకే ఆపేసారు మళ్ళీ బండి.